ఛానల్ చికెన్ బిర్యానీ. బాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా అత్త బిర్యానీ చేస్తుంది, చికెన్ బిర్యానీ. దాని రెసిపీ ఏమో చూసేద్దాం. ఫస్ట్ అయితే బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక గిన్నెలో అంటే స్టవ్ మీద పెట్టుకొని ఒక బాండ్లీ తీసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ దాంట్లోకి వేసేసుకోండి. తర్వాత ఆనియన్స్ అయితే ఇట్లా మూన్ షేప్లో కట్ చేసుకోవాలా చూపిస్తున్నట్టు. ఇట్లా కట్ చేసుకుంటే బాగా మీకు టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఆ బాండ్లీలోకి వేసేసుకుందాం. ఇక్కడ ఉండే స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. మరి ఇంకోసారి ఆనియన్స్ కట్ చేసేసుకుందాం. ఆనియన్స్ మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని. మీరు హై ఫ్లేమ్లో అన్నా పెట్టుకోవచ్చు, లో ఫ్లేమ్లో అన్నా పెట్టుకోవచ్చు. మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మెంతి వేసుకున్నాం, మెంతులు, తర్వాత సోప్, ఇప్పుడు చూపిస్తున్నాం కదా సోప్, అదే వేసుకోండి. తర్వాత ఇంకోసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్నాక టమాటా కోసుకుందాం. ఇప్పుడు మీకు ఈ సైడ్లో టమాటా కనిపిస్తుంది కదా, అది గుచ్చిపోయిండేది, మేము చూసుకోలేదు, అందుకు మేము అది పక్కకు తీసేసినాం. మిగతా టమాటాస్ కోసుకున్నాం. ఇప్పుడు అన్నీ బాండ్లీలోకి వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ బాగా చేయాలి, అవి బాగా ఉడికేంత వరకు, బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇది ఎండు మిరపకాయ వేసుకుందాం కారాని కోసం. మీకు కారం వద్దంటే ఎండు మిరపకాయ వేసుకోవద్దని, మాకు కారం కావాలి కాబట్టి మేము వేసుకుంటున్నాం. ఇది టేస్ట్ కోసం కూడా బాగుంటుంది. చూపిస్తున్నట్టు కట్ చేసుకుని వేసేసుకోండి దాంట్లోకి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసేసుకోండి. మీకు ఎంత పసుపు కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపెట్టేసుకుందాం. అండ్ చికెన్ కూడా వాష్ చేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఆ నీళ్ళన్నీ పోవడానికి కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకొని ఆ చికెన్ని ఇంకా బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఆ బౌల్లో ఉండేది ఈ గిన్నెలోకి వేసేసుకోండి, ఈ బాండీలోకి వేసుకున్నాక కొంచెం మరిగిన తర్వాత ఒక 5 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ పెరుగు వేసుకోండి. మేమైతే 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకున్నాం. ఇప్పుడు బాగా ఇంకోసారి మిక్స్ చేసేయండి. మంచిగా మిక్స్ కావాలి, ఆ కారం అంతా చికెన్ లోపలికి వెళ్ళడానికి. అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాం. మీరు సాల్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీకు 5 స్పూన్స్ ఆర్ 5 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను ఎలా వస్తుందో, మీరే చూస్తారు. 3, 2, 1, 0 చూస్తారా? చూసేయండి.
ఇప్పుడు మూత అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు చికెన్ మసాలా వేసేసుకోండి. అండ్ మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆ వాటర్ వేసుకోకముందు. ఇప్పుడు బాగా లెమన్ని పిండుకుందాం. లెమన్తో పాటు రైస్ కూడా వేసేసుకుందాం మేము. రైస్ అయితే మేము చిన్నవి తీసుకుందాం. మీకు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ తీసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ ఏమొద్దు, 10 minutes, 5 minutes, 15 minutes మూత పెట్టేసుకోండి. 15 minutes మూత పెట్టుకొని తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి బిర్యానీ స్మెల్. అండ్ ఇట్లాంటి రెసిపీస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.